Hi friends, it is class number double integrals in polar coordinates అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ క్యూబ్ డిఆర్ డి థీటా ఓవర్ ద ఏరియా ఇంక్లూడెడ్ బిట్వీన్ ద సర్కిల్స్ ఆర్ ఈక్వల్ టు 2 sin theta అండ్ ఆర్ ఈక్వల్ టు 4 sin theta. సో ఇక్కడ ఏంటి అంటే మనకి నార్మల్గా ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా, నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా అంటే మనకి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయంటే సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది తీసుకొని సో మనం ఇలా ఎక్స్ యాక్సిస్ని మనం అంటే ఇక్కడ ఇంకా మళ్ళీ దాని కిందకి ఓకేనా సో రాకుండా దానిపైనే మనం ఈ విధంగా డయాగ్రామ్ అనేది తీసుకుంటాం. ఎప్పుడు సైన్ టీటా అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా అయినప్పుడు మనం డయాగ్రామ్ అనేది ఇలా గీసుకుంటాం. అదే ఆర్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా అయినప్పుడు మనం డయాగ్రామ్ అనేది సో ఇటువైపు రాయకుండా ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే రాస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. సైన్ టీటా అయితే డయాగ్రామ్ ఎలా ఉంది, కాస్ టీటా అయితే ఎలాగ ఉంది. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా సరే ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది ఇచ్చినప్పుడు ఈ 2 డయాగ్రామ్స్ ఉంటే మొత్తం ప్రాబ్లం అనేది మనకి సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, ఒకటి సైన్ ఒకటి కాస్ అని ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ మనకి రెండు కూడా ఏం టర్మ్స్లో ఇచ్చారు, సైన్ టర్మ్స్లోనే ఇచ్చారు. ఆర్ ఈక్వల్ టు 2 sin theta ఒకటి ఇచ్చారు, ఆర్ ఈక్వల్ టు 4 sin theta ఒకటి ఇచ్చారన్నమాట. సో ఫస్ట్ది ఏంటి, ఆర్ ఈక్వల్ టు 2 sin theta. సో సైన్ టీటా డయాగ్రామ్ ఇదే కదా. సో ఫస్ట్ 2 sin theta అంటే 4 కన్నా చిన్నది. సో నేను 2 sin theta అంటే ఒక చిన్న రౌండ్ అనేది గీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి 4 sin theta. మరి 4 sin theta కూడా ఈ టైప్లోనే కదా రావాలి. ఇది కాస్ టీటా కదా, ఇలా రాకూడదు, ఇలాగే రావాలి. సో కాబట్టి ఇది 2 sin theta. మరి 4 sin theta అంటే 2 కన్నా 4 అనేది పెద్దది కాబట్టి 4 sin theta అనేది 2 కన్నా పెద్దగా డయాగ్రామ్ అనేది గీస్తాం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లోన ఇక్కడ 4 cos theta అని ఇచ్చారు అనుకోండి. సో 2 sin theta ఇలాగే ఉంచుతాం. మరి 4 cos theta ఏం చేస్తాం, 4 cos theta అనేది ఈ విధంగా ఈ సైడ్కి గీస్తాం అన్నమాట. అర్థమైంది ఎలా గీస్తాము ఏంటనేది. సో డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏంటి, ఇది 2 sin theta, ఆర్ ఈక్వల్ టు 2 sin theta, ఇది ఆర్ ఈక్వల్ టు 4 sin theta. ఓకే కదా? సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ టీటా వాల్యూ వచ్చేసరికి 0. సో ఇక్కడ ఇది వచ్చేసరికి ఎంత, 90 degrees అన్నమాట. సో 90 π/2 ఇది ఇలాగా. సో ఈ రౌండ్ అనేది కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ రౌండ్ అనేది స్టార్ట్ అయ్యేసరికి 0లో ఉంది. సో అది మళ్ళీ మొత్తానికి కంప్లీట్ అయ్యేసరికి ఎక్కడ ఎంత వచ్చింది మనకి, పై టీటా ఈక్వల్ టు పై. సో ఇది టీటా ఈక్వల్ టు 0, ఇక్కడ టీటా ఈక్వల్ టు π/2, ఇక్కడ టీటా ఈక్వల్ టు పై అన్నమాట. సో అంటే ఇక్కడ ఏంటి, టీటా వాల్యూ మొత్తం ఆ రౌండ్ అనేది ఫినిష్ అయ్యేసరికి టీటా ఈక్వల్ టు 0 to π అని అర్థం. ఆర్ ఈక్వల్ టు ఆర్ అనేది మనకు ఆల్రెడీ వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, 2 sin theta to 4 sin theta. సో లిమిట్స్ వచ్చాయి కదా, టీటా లిమిట్స్ వచ్చేసాయి, అలా అదేవిధంగా ఆర్ యొక్క లిమిట్స్ కూడా వచ్చేసాయి. సో మనకి ఇక్కడ ఏంటి, డబల్ ఇంటిగ్రల్ ఆర్ క్యూబ్ డిఆర్ డి థీటా. మరి ఇక్కడ టీటా ఈక్వల్ టు 0 to π ఇంటిగ్రల్ ఆర్ ఈక్వల్ టు 2 sin theta to 4 sin theta ఆర్ క్యూబ్ డిఆర్ డి థీటా. మరి ఫస్ట్ ఆర్క్ అనే దానికి చేద్దాం. లిమిట్స్ అనేవి ఫస్ట్ ఆర్ ఉన్నాయి కాబట్టి మనం ఆర్ చేద్దాం. సో ఆర్ క్యూబ్ ఇంటిగ్రల్ ఆర్ క్యూబ్ అంటే మనకి ఏం తెలుసు, r⁴/4 అంతేనా. r⁴ ఇంటిగ్రల్ ఆర్ క్యూబ్ అంటే ఏంటి, సో r⁴/4 అన్నమాట. సో లిమిట్స్ వచ్చేసరికి 4 sin theta. సో 2 sin theta to 4 sin theta డి థీటా. ఓకేనా? సో ఇది టీటాకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అన్నమాట. సో ఫస్ట్ ఇందులో ఏంటి, ఆర్ చేసాం కదా. సో ఇందులోన ఆ లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ 1/4 అనేది సో r⁴/4 కదా. సో ఈ 1/4 అనేది కామన్ తీసేస్తాం. ఓకేనా? కామన్ తీసేసి ఇంటిగ్రల్ 0 to π. సో ఇక్కడ ఏంటిది 4 sin theta అంతేనా. 4 sin theta హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అవునా. 4 to the power of 4 అంటే 256. sin theta పవర్ ఆఫ్ 4 అంటే ఎలాగా, sin పవర్ ఆఫ్ 4 theta. అర్థమైందా? అదేవిధంగా మైనస్. సో ఇదేంటి, ఇప్పుడు ఇది అప్పర్ లిమిట్ అయిపోయింది, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అవునా. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. మరి లోవర్ లిమిట్ ఏంటి, 2 sin theta. సో ఇదే విధంగా 2 sin theta కూడా చేస్తాం. సో ఇక్కడ 2 sin theta వస్తే 2 to the power of 4 అంటే 16 sin to the power of 4 theta.
సో మొత్తానికి d8 అనేది వస్తుంది. సో 256లోంచి 16 అనేది తీసేస్తే 240 sin⁴ θ dθ. సో ఈ 240 అనేది కాన్స్టెంట్ కాబట్టి అది కూడా మనం ఇంటిగ్రేషన్ ముందుకు తెచ్చేసుకుంటే 240/4 అంటే 4 1s 4 60s అవును కదా, 4 6 24 కదా. సో 4 60s 240. సో ఇంటిగ్రల్ 0 to sin⁴ θ dθ. సో 60 అని రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ వచ్చేసినట్లయితే మనకి నార్మల్గా మనకి sin⁴ sin⁴ θ dθ. సో ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అయితే ఏమి లేవు ఇంటిగ్రేషన్లో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకి ఉన్న ఫార్ములాస్ నుండే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసేలా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఉంది అంటే ఇంటిగ్రల్ 0 to 2a f of x dx ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx. సో ఇక్కడ ఇది ఏంటిది, ఈవెన్ ఫంక్షన్ అన్నమాట. సో ఈవెన్కి యూజ్ చేస్తా అంటే ఇచ్చిన sin⁴ θ dθ అనేదాన్ని మన ఈవెన్ అని చూపిస్తే అప్పుడు మనకి ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఇచ్చిన f of x అనేదాన్ని ఈవెన్ అని ప్రూవ్ చేస్తే మనకి ఈ వాల్యూ అనే దాంట్లో దాన్ని చేంజ్ చేసుకోవడానికి అవుతుంది. ఎప్పుడంట ఇఫ్ f of 2a minus x ఈక్వల్ టు f of x. ఓకేనా, ఎప్పుడంట ఇఫ్ f of 2a minus x ఈక్వల్ టు f of x. మరి ఇక్కడ f of అంటే ఫంక్షన్, ఇక్కడ మనకి ఫంక్షన్ ఏంటి, సైనే కదా ఫంక్షన్ ఏంటి మనకి ఇక్కడ సైన్. సో సైన్ ఆఫ్ 2a అంటే ఎంత, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన దీన్ని మనం దీంతో కంపేర్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π ఉంది, ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ 0 to 2a ఉంది, ఇక్కడ f of x ఉంది, ఇక్కడ f of x బదులు ఇక్కడ sin⁴ θ. అవునా? సో ఇక్కడ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, సైన్ ఆఫ్ అని తీసుకుంటున్నాను. సైన్ ఆఫ్ ఇక్కడ ఏంటి 2a ప్లస్ ఇక్కడ ఏముంది π ఉంది. సో π మైనస్ x ఈక్వల్ టు, సో మనకి f of x ఎంత వస్తుంది ఇక్కడ మనకి, సో సైన్. సో ఇది ఎలా రాసుకోవచ్చు, sin π మైనస్ sin xగా రాసుకోవచ్చు. అవునా, sin π మైనస్ sin xగా రాసుకోవచ్చు. అవునా? సో ఈ sin π అంటే ఎంత, 0 మైనస్ sin x. సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, sin x అనే వాల్యూ వస్తుంది. సో f of x ఎంత వచ్చింది మనకి, మైనస్ sin x వచ్చింది. కనుక మనకి ఇక్కడ ఏంటి ఫంక్షన్ ఏంటి, అసలు మనకి ఫంక్షన్ వచ్చేసరికి పవర్ 4 ఉంది. జస్ట్ మన పవర్ 1 తోటే చేస్తాం, పవర్ 4తో చేయలేదు. కాబట్టి దీనికి మళ్ళీ మనం పవర్ 4 అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ మైనస్ sin x పవర్ ఆఫ్ 4 అంటే ఎంత వస్తుంది, సో ఇక్కడ మైనస్ అనేది ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుంది, పవర్ 4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అన్న 4 times అయినా. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, సో ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్. అవునా? సో టోటల్గా ఇది ఎంత వచ్చింది, ప్లస్ sin⁴x. అంటే ఇదేంటి అంటే ఈవెన్ ఫంక్షన్. అర్థమవుతుందా? నార్మల్గా sin x అంటే ఆడ్ ఫంక్షన్, cos x అయితే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. కానీ ఇక్కడ sin x అని లేదు, sin⁴x అని ఉంది. అందుకే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ఈవెన్ ఫంక్షన్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని ఈవెన్ ఫంక్షన్గా చూపించేసాం కాబట్టి ఇది మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a మరి 2. ఓకేనా, సో ఆల్రెడీ ఇక్కడ మనకి 60 ఉంది, సో 60 ఇంటూ మళ్ళీ ఇక్కడ 2 ఉంది కదా, సో 2 ఇంటిగ్రల్ 0 to ఏమంటున్నారు ఇక్కడ ఏ అంటున్నారు. సో ఇక్కడ మనం 2a అనేది దేంతో ఈక్వల్ చేస్తాం, పై అని అనుకున్నాం. సో ఇక్కడ 2a అనేది పై అయితే ఏ అనేది ఏమవుతుంది, π/2 అవుతుంది. అవునా? మనకి ఇక్కడ 2a ఇచ్చారు, 2a ఈక్వల్ టు π అనుకున్నాం. అవునా? ఇక్కడ ఏమంటున్నారు ఏ అంటున్నారు, ఏ అప్పుడు మనకి ఏమవుతుంది, π/2 అవుతుంది. 0 to π/2 f of x అంటే ఫంక్షన్ ఏంటి మనకి, sin⁴ θ dθ. సో 60 ఇంటూ 2 అంటే 120. సో ఓకే కదా, ఇక్కడ 120. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ sin⁴ θని ఇంకెలా రాసుకోవచ్చు, sin⁴ θని ఎలా రాసుకోవచ్చు, sin² θ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే sin⁴ θని ఎలా రాసుకున్నాం, sin² θ హోల్ స్క్వేర్.
అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, sin to the power of 4 theta రాసుకోవచ్చు. సో సింప్లిఫికేషన్కి వస్తే ఇలా రాసుకున్నాం. మరి మనకి చూడండి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఈ M1లో. సో sin square theta అంటే మనకి ఫార్ములా ఏమని తెలుసు, 1 minus cos 2 theta by 2 అని తెలుసు. అవునా, sin square theta అంటే ఫార్ములా ఏంటి, 1 minus cos 2 theta by 2. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 1/4 ఓకే 1/2 అనేది ముందుకు తీసుకుంటున్నాను. సో 1 అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, మనకి 4 అనేది వస్తుంది అన్నమాట. సో 1 స్క్వేర్ బై 4. అర్థమైందా, నేను ఈ 2 అనేది ముందుకు తెచ్చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డివైడెడ్ బైలో ఏమీ ఉండకూడదు. నేను ఓన్లీ న్యూమరేటర్లో ఉన్నదాన్ని లోపల నుంచి ఈ డినోమినేటర్లో ఉన్నదాన్ని బయటకు తెచ్చేయాలి అనుకుంటున్నాను. సో 2 స్క్వేర్ అవునా, బయటకు వచ్చేటప్పుడు ఇది ఆల్రెడీ స్క్వేర్ అయిపోయి బయటకు రావాలి. సో 2 స్క్వేర్ అంటే 4 అనేది బయటకు వచ్చేస్తుంది. 4 అనేది ఏంటి, ఇక్కడ డినోమినేటర్. మరి న్యూమరేటర్లో ఏమైనా వాల్యూ ఉందా అంటే లేదు, కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకుంటాం, 1 అని రాసుకుంటాం. సో 1/4 ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఇంకా 1 minus cos 2 theta హోల్ స్క్వేర్, అదే కదా మిగిలింది. సో ఇది ఎలా ఉంది మనకి చూసుకున్నట్లయితే a minus b హోల్ స్క్వేర్. a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. మరి ఇక్కడ మనకి a అంటే ఎంత, 1. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే cos 2t కదా, b అంటే cos 2t. సో b స్క్వేర్ అంటే cos స్క్వేర్ 2 theta. ఏంటి, cos స్క్వేర్ 2 theta. అదేవిధంగా మైనస్ 2ab. సో 2ab అంటే 2 into 1 అంటే 2, నెక్స్ట్ b అంటే cos 2 theta. సో 2 cos 2 theta. ఓకేనా. సో ఈ ఫార్ములా ప్రకారం మనం రాస్తామట a minus b హోల్ స్క్వేర్ ప్రకారం. సో రాసేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి cos 4 theta అంటే ఫార్ములా ఏంటి, cos 4 theta అంటే ఫార్ములా ఏంటి అంటే 2 cos స్క్వేర్ 2 theta మైనస్ 1. ఏంటి, 2 cos స్క్వేర్ 2 theta మైనస్ 1. సో ఇందులో మన ఈ ఫార్ములా మనం ఎందుకు రాసుకున్నామంటే మనకి ఇక్కడ ఏముంది, cos స్క్వేర్ 2 theta అనేది ఉంది. సో ఈ cos స్క్వేర్ 2 theta వాల్యూ అనేది మనకి డైరెక్ట్గా లేదు కాబట్టి మనం cos 4 theta అనే వాల్యూని తీసుకొని అందులో నుండి మనం ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అర్థమవుతుందా. సో cos 4 theta వాల్యూ ఎంత, 2 cos స్క్వేర్ 2 theta మైనస్ 1. సో ఇక్కడ చూసుకున్నట్లయితే cos 4 theta కదా, ఈ -1 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే +1 అవుతుంది. ఇక్కడ ఈ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వచ్చేస్తే డివైడ్ చేస్తుంది. సో cos 4 theta ప్లస్ 1/2 ఈక్వల్ టు ఎంత, cos స్క్వేర్ 2 theta. మరి ఈ యొక్క వాల్యూ అనేది cos స్క్వేర్ 2 theta ప్లస్ రాసుకోవచ్చు కదా. సో రాసుకుంటాం అన్నమాట. రాసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ 2 అనేది ఉంది. సో ఈ 2 అనే దాన్ని మొత్తం తోటి ఎల్సిఎం చేస్తాం. అంటే ఇక్కడ ఎంత ఉంది, 1 ఉన్నట్టు, డినోమినేటర్లో ఇక్కడ 1 ఉన్నట్టు. సో ఇక్కడ ఎంతటికి ఎల్సిఎం 2 అయితే ఇక్కడ 2 తోటి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ అవ్వాలంటే ఎంత ఇంకా కావాలి, 1 2 is 2 అంటే ఇంకా దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ అనేది 2తో మల్టిప్లై చేస్తాము. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఇంకా దీనికి ఎంత 2 అనేది దీంతో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ అనేది 2తో మల్టిప్లై చేస్తే 2 2 is 4 cos 2 theta. ఓకే, ఇప్పుడు ఎలాగా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ +1 ఉంది. సో 2 + 1 అంటే 3 ప్లస్ cos 4 theta మైనస్ 4 cos 2 theta. ఈ 2 అనేది మనం మళ్ళీ ఏంటి, డినోమినేటర్లో ఉన్న వాల్యూ ముందుకు తెచ్చేసుకుంటే 1/8 వస్తుంది అన్నమాట. సో 4 2 is 8. మనకి ఆల్రెడీ ఏముంది, సో మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ 120 అనేది ఉంది. సో 60 × 20 చేసామా, 60 × 2 చేస్తే ఎంత వచ్చింది, మనకి 120 వచ్చింది. ఇక్కడ న్యూమరేటర్లో ఉంది. సో న్యూమరేటర్ ఇది డినోమినేటర్, అంటే ఎలా రాసుకోవచ్చు, 120/8 అని రాసుకోవచ్చు. సో 120/8. సో ఇప్పుడు ఉన్న ప్రతి దాన్ని ఇది ఏం చేసుకుంటాం, ఇదంతటిని ఇప్పుడు ఏం చేస్తాం, అసలు మనం sin power of 4 theta అనేది ఫైండ్ అవుట్ చేసాం. అవునా, sin power of 4 theta అనే దాన్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి అక్కడ ఏముంది, 120 ఇంటిగ్రల్ 0 to π/2 sin power of 4 theta dθ. ఇదే కదా అసలు మనకి వాల్యూ. అవునా, సో 120 ఇక్కడ /8 వచ్చింది కాబట్టి 120/8. నెక్స్ట్ ఇక్కడ sin power of theta dθ అంటే వాల్యూ ఎంత, ఇదంతా వాల్యూయే.
సో ఈ వాల్యూ అంతటిని ఆ sin పవర్ ఆఫ్ 4 θ d θ ప్లేస్లో రీప్లేస్ చేసుకొని దానికి ఈ యొక్క ఇంటిగ్రేషన్ అనేది చేసి లిమిట్స్ అనేవి అప్లై చేస్తున్నాము. అర్థమైందా? ఇదంతా కూడా ఏ వాల్యూ sin పవర్ ఆఫ్ 4 θ d θ. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నాం కదా, సో ఒక్కొక్క దానికి చేద్దాం. ఇక్కడ 3 ఇంటిగ్రల్ అంటే 3 అంటే కాన్స్టెంట్ కూడా ముందు పెట్టుకున్నాం. 3 ఇంటిగ్రల్ 0 to π/2 dθ ప్లస్ ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 cos 4 θ dθ మైనస్ 4 ఇంటిగ్రల్ 0 to π/2 cos 2 θ dθ. సో ఇక్కడ మనకి ఏంటి dθ, ఇంటిగ్రల్ dθ అంటే ఫార్మ్ ఏంటి θ. అదేవిధంగా cos 4 θ అంటే ఏంటి sin 4 θ/4. ఇక్కడ -4 ఇంటూ cos 2 θ ఫార్ములా ఏంటి sin 2 θ/2. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి వస్తే మీరు ఫాస్ట్గా చేసేయడానికి అవుతుంది. సో ఇక్కడ లిమిట్స్ వచ్చేసరికి ఏంటి 0 to π/2 మొత్తానికి. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి θ ప్లస్లో π/2 అనేది అప్లై చేస్తే ఎంత 3π/2 అవుతుంది. అవునా? 3 θ అంటే π/2, సో 3π/2 ప్లస్ ఇక్కడ సైన్ యొక్క π/2 వాల్యూ ఎంత sin 90 వాల్యూ. సో ఇక్కడ sin 90 వాల్యూ అడగట్లేదు మనకి. సో ఇక్కడ మనకి sin 4 θ వాల్యూ నెక్స్ట్ sin 2 θ వాల్యూ ఇక్కడ మనకి ఎంత 0 అయిపోతుంది. అదేవిధంగా 0 అయిపోవడం కాకుండా మళ్ళీ ఇక్కడ ఏంటి 0 అనేది అప్లై చేస్తున్నాం. 0 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, లోవర్ లిమిట్ అప్లై చేస్తే 3 × 0 0 అయిపోతుంది. ఇక్కడ కూడా sin 0 = 0, సైన్ ఇక్కడ కూడా 0 అంటే 0. సో అంటే మొత్తం 0 అయిపోతుంది లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ కూడా ఓన్లీ ఈ వాల్యూకి మాత్రం మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 4 2s 8 అయినా 4 2s 8 4 30s 120. ఏంటి 4 2s 8 4 30s 120 అంటే ఎంత మిగులుతుంది ఇక్కడ 30/2 అనేది మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగిలింది 3/2 అనేది మిగిలింది. సో ఇక్కడ 30 × 3 అంటే మనకి ఎంత వస్తుంది 90π ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, సో 2 2s ఎంత మనకి 4. మళ్ళీ దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 2s 4తో క్యాన్సిల్ అవ్వచ్చు. 2 45s 90, 2 2s 4, 2 45s 90 ఎంత మనకి ఎంత వస్తుంది 45π/2 అనేది వస్తుంది. సో ఇది మనకి ఆన్సర్ అన్నమాట. సో ఈ మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.